వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత చాలా ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది నేను మళ్ళీ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయక. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలే నాది బుట్టపూసలు వీడియో అనేది చాలా వైరల్ అవుతుంది అని. జస్ట్ నార్మల్గా వీడియో అప్లోడ్ చేశాను, బట్ అది వైరల్ అయింది. ఆ వైరల్ అయిన కారణంగా అక్కడున్న కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు ఈ వీడియోని మీ ముందు తీసుకొచ్చాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ ఆల్సో మై ఛానల్. ఓకే, యాక్చువల్గా నేను ఈ వీడియోలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది నన్ను బుట్టపూసలు వీడియో చేసినప్పుడు ఒకటే క్వశ్చన్స్ వేశారు. రా మెటీరియల్ ఎక్కడ దొరుకుద్ది మేడం, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుద్ది సిస్టర్, అసలు రా మెటీరియల్ అంతా ఎలా కలెక్ట్ చేయాలి, ఎక్కడెక్కడ ఏ రా మెటీరియల్ దొరుకుతుంది, మాకు రా మెటీరియల్స్ మీరు పార్సల్ చేస్తారా ఆర్ కొరియర్ చేస్తారా అని చెప్పేసి నాకు కామెంట్స్ వచ్చాయి. సో దానికోసమనే పూర్తిగా ఒక వీడియో చేయాలనుకుంటున్నా. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు ఒక్క వీడియోతో అవ్వదు. సో నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికన్నా బిఫోర్ 1 పోల్ లాగా పెడుతున్నాను. ఫస్ట్ ఈ వీడియో నేను అసలు రా మెటీరియల్ గురించి వీడియో చేయాలా వద్దా అనే క్లారిటీ రావాలంటే నాకు ఈ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చేరిందా లేదో తెలుసుకోవాలని ఉంది. ఇందులో ప్రతి ఒక్కటి కవర్ అవ్వలేదు. దిస్ ఇస్ ద ట్రయల్ అనుకోండి. దీంట్లో రా మెటీరియల్ జస్ట్ మీకు చూపిస్తున్నా. అన్నిటికీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు అండ్ దీనికి ఒక నేమ్ ఉంటుంది. ఇవి ఒక ప్లేస్లో వాడతాం. రా మెటీరియల్ చూడగానే మీకు అయ్యో ఇంతే కదా అని అనిపించవచ్చు. కాకపోతే ఒక్కొక్క మెటీరియల్ని ఒక్కొక్క విధంగా వాడతాం. మనం పూర్తిగా ఒక్కొక్క మెటీరియల్ని ఎలా వాడాలి, ఎలా వాడచ్చు అనే దాని గురించి డీప్గా ఫర్దర్ వీడియోస్లలో నేను మీకు నేర్పిస్తాను అండ్ వాటి గురించి చెప్తాను. ఇప్పుడైతే నేను జస్ట్ ఓవర్వ్యూగా రా మెటీరియల్స్ ఇవి ఓన్లీ రా మెటీరియల్స్. లైక్ బీడ్స్ కలెక్షన్ కూడా నా దగ్గర చాలా ఉందన్నమాట. లైక్ రా మెటీరియల్ ఇంకా ఈ బాక్స్లో ఉంది. ఇగో ఇదంతా బీడ్సేనండి. పర్ల్స్లో కూడా డిఫరెంట్ పర్ల్స్ ఉంటాయి. అండ్ వీటిని జమ్స్ అంటారు. జమ్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జమ్స్ ఉంటాయి. కొత్తిమీర మీరు లాస్ట్ టైం చూసినప్పుడు నన్ను కొత్తిమీర అడిగారు కదా. ఇగో ఇదొక కొత్తిమీర, ఇది గోల్డ్ కొత్తిమీర. అండ్ 1 మోర్ కొత్తిమీర కూడా ఉంటుంది సిల్వర్ కలర్ది. అది కూడా చూపిస్తాం మీకు. సిల్వర్ అంటే సిల్వర్ కాదు, లైక్ మనం అంటాం కదా జీజే స్టోన్స్ తోటి వాడతారు కదా, ఇది సిల్వర్ కొత్తిమీర. ఇది గోల్డెన్ కొత్తిమీర. మీరు ఆల్రెడీ ప్రీవియస్గా చూసారు కదా, ఇది గోల్డ్ కొత్తిమీర. సో ఇంకా చాలా ఉన్నాయండి, మీకు చూపించడానికి నాకు టైం లేదు. ఇది బీడ్స్ కలెక్షన్ అండి. ఇందులో చాలా టైప్స్ ఆఫ్ బీడ్స్ ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఒక్కొక్క డిఫరెంట్ ఇయర్ రింగ్స్ని, ఇది ఒక జస్ట్ నార్మల్ ఇయర్ రింగ్. దీన్ని ఒక ఇయర్ రింగ్ని మనం ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్గా మేకింగ్ చేయొచ్చు అనేది కూడా మీకు ఫర్దర్ వీడియోస్లో నేను చూపిస్తానండి మీకు. అండ్ మన దగ్గర ఇంకా రా మెటీరియల్, ఈ బాక్స్ నిండా రా మెటీరియలే ఉంది, మీరు చూడొచ్చు. ఈ రా మెటీరియల్ జస్ట్ చూపిస్తున్నా మీకు ఇప్పుడు. బట్ ఏ మెటీరియల్ని ఎక్కడ వాడతారు, ఎలా వాడతారు అనేది ఇదిగోండి. ఇవన్నీ బీడ్సే, గోల్డెన్ బీడ్స్. ఇది ఒక టైప్ ఆఫ్ రా మెటీరియల్. ఇది గోల్డెన్ బీడ్స్లో టైప్. అలా చాలా ఉన్నాయి నా దగ్గర, మీరు చూడొచ్చు. ఇవన్నీ ఎంత రా మెటీరియలే. ఇది ఒక టైప్ ఆఫ్ పర్ల్ది, ఎంత రా మెటీరియలే. ఇదంతా రా మెటీరియలే. ఇంకొక బాక్స్ అండి. ఇగో దీంట్లో కూడా రా మెటీరియలే ఉంటుంది. ఇందులో యాక్చువల్గా ఇది నేను మేకింగ్ చేసుకొని పెట్టుకున్నానండి. సో దిస్ ఈజ్ అ మేకింగ్ ఐటమ్ ఆల్రెడీ. ఇది రా మెటీరియల్లో ఇది ఒక టైప్ ఆఫ్ రా మెటీరియల్. ఇవన్నీ రా మెటీరియల్సే. ఇదిగోండి, ఇవంతా రా మెటీరియలే. ఇదంతా రా మెటీరియలే. చాలా ఉందండి రా మెటీరియల్ చూడడానికి మీకు. ఇదంతా రా మెటీరియలే. ఇంకా చాలా మెటీరియల్స్ ఉంటాయి మీకు. కాకపోతే నాకు అది
అన్నీ చూపిగో, ఇదంతా రా మెటీరియలే, ఇవన్నీ బీట్స్, ఇదంతా రా మెటీరియలే. ఇంకా చాలా ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఈ వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ రా మెటీరియల్ అంతా ఒక్కొక్క మెటీరియల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు చాలా టైం పట్టిద్ది. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెటీరియల్ గురించి నేను మీకు చెప్తూ ఉంటాను. అండ్ దాంతో ఎలా మేకింగ్ చేయాలి అనే వీడియోస్ కూడా మీకు పెడుతూ ఉంటాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఇలానే మీ సపోర్ట్ని అందించండి. కంపల్సరీగా మీకు రీజనబుల్ కాస్ట్లో ఎక్కడ ఏ రా మెటీరియల్ దొరుకుతుందో కూడా మీకు చెప్తాను. అండ్ వీలైతే నేను అక్కడికి వెళ్ళి మీకు ఒక వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అందరు అనుకున్నట్టు బేగం బజార్లో కాదండి, హైదరాబాద్లో బేగం బజార్లో రా మెటీరియల్ తక్కువగా దొరుకుతుంది అని అనుకుంటున్నారు, కానీ కాదు. బేగం బజార్ కన్నా చాలా చీప్గా, యాక్చువల్లీ నన్ను అడిగితే బేగం బజార్ ఈజ్ ఏ రిటైలర్, ఆల్మోస్ట్ రిటైలర్ ఫర్ హైదరాబాద్. నాకైతే ఇక్కడ రా మెటీరియల్ ఎగ్జాక్ట్గా మనకు హోల్సేల్ రేట్లలో మనకి ఇవ్వడానికి చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి మన హైదరాబాద్లోనే. కాకపోతే నేను ఆ ప్లేస్ ఇప్పుడే రివీల్ చెయ్యను మీకు. ఎందుకు అని అంటున్నానంటే, అది రివీల్ చేయాలి అని అంటే ఫస్ట్ మనకు రా మెటీరియల్స్ యొక్క యూజెస్ తెలియాలి కదా. ఈ రా మెటీరియల్ని మీరు అసలు ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అనేది మీకు ఏం తెలీదు. తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించి తెలుసుకున్నాక అండ్ మళ్ళీ మనకు ఒక్కొక్క పీస్ కొంటే అక్కడ ఇవ్వరు కదా, బల్కీలో తీసుకోవాలి అండ్ మనకు షాప్ ఉందనే ప్రూఫ్ చూపించాలి, చాలా ఉంటుంది ప్రాసెస్. ఫస్ట్ మనం నేర్చుకున్నాక చిన్నగా నేను రోజుకొక విషయాన్ని మీకు చెప్తూనే ఉంటాను. నాకు ప్రీవియస్గా షాప్ కూడా ఉంది, ప్రజెంట్ నేను షాప్ మెయింటైన్ చేయట్లేను, బట్ ఐ హ్యాడ్ టు మెయింటైన్ అండ్ మేకింగ్ దోస్ వీడియోస్. అండ్ ఇక్కడ ఈ మేకింగ్ వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. అండ్ ఆర్డర్స్ మీద కూడా నేను మేకింగ్ చైన్స్ చేస్తుంటాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. కంపల్సరీగా ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆర్ మ్యాక్సిమం 1000 లైక్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మా. ప్లీజ్ 1000 లైక్స్ అనేది నాకు ఈ టార్గెట్ రీచ్ అయితే నేను నెక్స్ట్ వీడియో చేయాలనే ఆశ. ఇంతగానం మెటీరియల్ ఉంది కదా, ఈ మెటీరియల్ అంతా చూసుకుంటూ నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో చేయాలి అంటే నాకు కూడా మీ సైడ్ నుంచి సపోర్ట్ ఫుల్గా కావాలి. అందుకే నేను ఇలా వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ యువర్ లవ్వింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నీట్గా క్లీన్గా ఒక్కొక్క మెటీరియల్ని ఏమని పిలుస్తారు అనే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.